ఆననమహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎందుకు సార్ 2 పేజీల వరకే వేస్తారు చాలు. కళా పోషకులు, ప్రేక్షక మహాశయులందరికీ విజయాదిత్య నిజామాబాద్ వారి హృదయపూర్వక నమస్సుమాంజలు. విజయాదిత్య నిజామాబాద్ వారు సమర్పించే సాంఘికరణ శ్రీ స్నిగ్ధ, దర్శకత్వం శ్రీపాద కుమార్ శర్మ, సాంఘిక నాటకం
ఆ రోజు కోసం చెప్పు శారదా, నాన్నగారికి ఎలా ఉంది? అలాగే ఉందండి. నేను పంపించిన మెడిసిన్స్ వేసేవా? వేశాను, కానీ గుణం కనిపించడం లేదు. మీ గురించే కలవరిస్తున్నారు. నా సంగతి నీకు తెలుసుగా. వచ్చేస్తాను, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయిన వచ్చేస్తాను. నాన్నగారి జాగ్రత్త. అలాగే. చెప్పు శారదా. ఏమండి, మామయ్య గారికి ఆయుష్ ఎక్కువగా ఉందండి. మీ గురించి కలవరిస్తున్నారు. శారదా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఇక్కడ వర్క్ కంప్లీట్ తనకు వచ్చే పరిస్థితులు లేను. చూడు, నువ్వు అక్కడ ఉన్నావు ధైర్యంతో కదా నేను ఇక్కడ ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అది కాదండి. నా మాట అర్థం చేసుకో. చూడు, నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. కాస్త నన్ను అర్థం చేసుకో. వచ్చేస్తానంటున్నాగా. సరే. నేను ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసేసాను. వర్క్లో నిర్లక్ష్యాన్ని అసలు సహించను. ఎట్ ఎనీ కాస్ట్ యూ మస్ట్ డూ దట్. ఓకే, కాదు కూడదంటే తెలుసుగా పనిష్మెంట్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఒక క్యాండిడేట్ పనిష్మెంట్ కింద వర్క్ చేస్తున్నాడు. కాదంటే చెప్పు, పక్కన ఇంకో టేబుల్ చేరి వహిస్తాను. దెన్ డూ ఇట్. ఓకే, అయిందా? అయిపోవచ్చు సార్. మార్నింగ్ 6 o'clock అయింది, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదా? యు ఆర్ టూ లేజీ మిస్టర్. మీకు ఫోన్లో మాట్లాడాలనుకుంటే శ్రద్ధ పని చేయటం మీద లేదు. రాత్రి నుంచి వింటూనే ఉన్నాను. గోయింగ్ ఆన్ టాకింగ్ 5 calls మాట్లాడుతూనే ఉన్నారు. మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు సార్. బాగోపోతే మీరేం చేస్తున్నారు? ఫోన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారా? మీరేమన్నా డాక్టరా? అది కాదు సార్, ఆయన కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి. లాస్ట్ వీక్ ఇలాగే మీ ఫాదర్ కండిషన్ బాగాలేదంటూ 2 days లీవ్లో వెళ్ళారు. వర్క్ అంతా పెండింగ్లో పెట్టి కంపెనీకి ఎంత లాస్ అయిందో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ సార్, వర్క్ నిర్లక్ష్యం చేయడం నా ఉద్దేశం కాదు. కాకపోతే నిజంగా మా ఫాదర్కి ఎంత బాగాలేదు సార్. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పాడవడం సహజం, అనారోగ్యాలు రావడం అంతకన్నా సహజం.
దానికోసం టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. మాట్లాడండి మాట్లాడండి. నాకు భయపడుతున్నాడు బిల్డప్ ఎందుకు? మాట్లాడండి. ఏమండి మామయ్య గారి పాయసం మరీ ఎక్కువగా ఉందండి, చాలా బాధపడిపోతున్నారు. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండి. శారదా, టైంకు రాగలిగితే తులసి తీర్థం పోయడానికి వస్తాను, లేదా తల కొడి పెట్టడానికి వస్తాను. ఎలా ఉందట? అయిపోవచ్చింది. మొత్తానికి ఇక్కడ కండిషన్ బాగాలేదనిపిస్తోంది. ఏదైనా అమౌంట్ అవసరం అయితే పంపించండి, కావాల్సి వస్తే అడ్వాన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, నాట్ నెసెసరీ. సి మిస్టర్ గోవర్ధన్, మీ కంటికి నేను పని రాక్షసుడిగా అనిపించవచ్చు. మీరే చెప్పండి, మీ అందరికీ నేను వేలు జీతాలు ఇస్తూ ఇన్ని కోట్ల రూపాయల కంపెనీ ప్రాజెక్ట్ మేనేజ్ చేయాలంటే నేను ఈ మాత్రం టైం సెన్స్ మెయింటైన్ చేయకపోతే కంపెనీ మూసేసుకోవాలి. ఓకే సార్, ఓకే. మీ మెంటాలిటీ తప్పు పట్టట్లేదు, మీ అభిప్రాయాలు మీవి. వర్క్ కంప్లీట్ చేసే పెడతాను. ఎక్కడికి? మా ఫాదర్ని చూసి రావడానికి. చూసి ఏం చేస్తారు? చూసి ఏం చేస్తానని అడుగుతున్నాను. ఎప్పటికే చక్కగా ఆఫీస్ కూర్చొని పని చేసుకోవాల్సిన వాడు పనిష్మెంట్ కింద ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళడం కన్నా ఆయన ట్రీట్మెంట్ కోసం అమౌంట్ పంపించడం ముఖ్యం. సారీ సార్, అమౌంట్ కన్నా నేను పెట్టడం ముఖ్యం. అరే చెప్తే అర్థం కదా ఒకసారి మీకు? అమౌంట్ కన్నా మీరు పంపించడం కన్నా అమౌంట్ పంపించడం ముఖ్యం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ నేను కాకపోతే ఈ వర్క్ ఇంకోటి చేస్తాను, కానీ మా ఫాదర్ని చూసుకోవడానికి నేనే వెళ్ళాలి అని దగ్గరుండి వైద్యం చేయించాలి. చూడండి, చక్కగా ఆఫీసులో కూర్చొని పని చేసుకోవాల్సిన వాడు ఇప్పటికే పనిష్మెంట్ కింద ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మా ఫాదర్ కండిషన్ బాగాలేదంటూ మీరు లీవ్లో వెళ్తే వర్క్ అంతా ఎవరు చేస్తాడు? నో, ఐ డోంట్ లైక్ దిస్. అమౌంట్ కన్నా అనుబంధం గొప్పది. సారీ, అమౌంట్ కన్నా అనుబంధం గొప్పది. నాన్సెన్స్. అనుబంధం అంటే అనుబంధం. ఇలాంటి సెంటిమెంట్ కబుర్లు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికాలిటీకి పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఇండియా మ్యాప్లో ఎక్కడుందో కూడా సరిగ్గా కనిపించిన ఒక మారుమూల పల్లెటూరులో పుట్టాను. మీలాగా సెంటిమెంట్ అటాచ్మెంట్ పాకులాడి ఉంటే ఇవాళ ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. అన్ని వదులుకున్నాను కనుకనే ఈ పొజిషన్లో ఉండగలిగాను. ఏమండి మామయ్య గారు, క్షమించు నాన్న. నన్ను ఇంత వాడి చేసి నీ బాధ్యత తీర్చుకున్నావు, కానీ కొడుకుగా నువ్వు కోరిన ఒకే ఒక కోరికను తీర్చలేకపోయాను నాన్న. ఏనాడు ఇవ్వటమే కానీ అడగటం తెలియని నువ్వు నన్ను ఒకే ఒక కోరిక కోరావు. వర్ధన, నేను చచ్చిపోయే ఆఖరి క్షణాల్లో నువ్వు ఎక్కడున్నా సరే నా కళ్ళ ముందుంటూ నాన్న అన్నావా? అందరూ సహజంగా నోట్లో తులసి నీళ్లు పోయమనో ఇంకేవో అడుగుతారు, కానీ ఒక చిన్న కోరిక కోరావు, కళ్ళ ముందు నాన్న అని. కనీసం ఆ చీమరి కోరిక కూడా తీర్చలేకపోయాను. నన్ను క్షమించు నాన్న.
రెజిగ్నేషన్? అవును మిస్టర్ సిన్హా. ఏమిటి అలా చూస్తున్నావు? పేరు పెట్టి పిలిచానన్నా? క్షణకాలం క్రితం వరకు మీరు నాకు బాస్, ఇప్పుడు కాదు. అనుబంధాలకు విలువ తెలియని మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఇప్పటికే మా నాన్నను పోగొట్టుకున్నాను. భవిష్యత్తులో ఇంకేమీ పోగొట్టుకు అందుకే రాజీనామా చేశాను. తొందరపడుతున్నావు మిస్టర్ గోవర్ధన్. ఇప్పుడు మీ వయసు 55. ఈ వయసులో మీకు మరో జాబ్ రావడం కష్టం. వచ్చినా ఇక్కడ వస్తున్న శాలరీ రాదు. సఫిషియెంట్ శాలరీ లేకపోతే మీరు ఎన్ని ఇబ్బందులు పడతారో మీకు తెలియడం లేదు. జీతం చాలకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోతే ఏదో చేసి బతికేస్తాను. ఆ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. నీకు లేకపోవచ్చు, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? ఒక్కసారిగా వచ్చే ఆదాయం ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రోజు 3 పూట్ల కోరిన బట్టకాలతో తినేవాడు ఒక్కసారిగా పచ్చడి మెతుకు స్థాయికి పడిపోతే తట్టుకోగలరా? దానికి కారణం నువ్వేం తెలిస్తే నిన్ను ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించు. నా కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. తెలీదు. నీకే కాదు, ఏ ఫ్యామిలీలో అయినా అన్ని సవ్యంగా ఉన్నంత వరకే ప్రేమను ఆప్యాయతలు. వీటిలో ఏమాత్రం కాస్త తేడా వచ్చినా ఇవి ఏమీ ఉండవు. అసలు కుటుంబం గురించి, కుటుంబంలోని వ్యక్తుల గురించి నీకేం తెలుసునని ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నావు? నీకు అసలు ఫ్యామిలీయే లేదు, ఒంటరి వాడివి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నువ్వు ఒక ఇన్స్టెంట్ ఫెలోవి. నీకు అన్ని ఇన్స్టెంట్లే. నువ్వు ఉండే గెస్ట్ హౌస్ కంపెనీది, నువ్వు వేసుకున్న బట్టల కంపెనీవి, నువ్వు తినే తిండి కంపెనీది, నీ షూ కంపెనీది, నీ వాచి కంపెనీది, ఆఖరికి నువ్వు పడుకునే పరుపు కూడా కంపెనీ ఇచ్చిందే. అన్ని ఇన్స్టెంట్ గా వచ్చినవే. అందుకే నీకు వేటి విలువ తెలియట్లేదు. నీకంటికి అన్ని ఫైనాన్షియల్ రిలేషన్స్ తప్ప హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏమిటో, వాటి విలువ అంటే ఏమిటో కూడా నీకు తెలియదు. ఏ రిలేషన్ అయినా ఫైనాన్స్ తో ముడిపడి ఉంటుంది. సారీ మిస్టర్ సిన్హా, ఇది చాలా తప్పుడు అభిప్రాయం. ఇదే చాలా తప్పుడు అభిప్రాయం. ఈ ప్రపంచంలో డబ్బుంటే చాలు దేన్నైనా కొనొచ్చు. డబ్బుంటే దేన్నైనా కొనొచ్చు, కానీ బంధాలని అనుబంధాలు మాత్రం కొనలేదు. నాన్సెన్స్. బంధాలట బంధాలు. ఫర్ ఎగ్జాంపుల్, పండక్కి మీ ఆవిడకి చీర కొనపోతే నీ మీద అలుగుతుంది. నీ పిల్లలకి డబ్బులు ఇవ్వకపోతే సినిమాకి వెళ్ళడానికి నీ మీద 2 రోజులు నీతో మాట్లాడు. అంతెందుకు, ఈ నెల నీకు జీతం రాదని చెప్పి చూడు ఇంట్లో, మరుసటి రోజు నీ పొజిషన్ ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది. సో మిస్టర్ గోవర్ధన్, డబ్బు ఉంటేనే మనిషికి గౌరవం. ఈ అహంకారంతోనే గతంలో ఎందరో దారుణంగా దెబ్బతిన్నారు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? అఫ్ కోర్స్ నీకు తెలిసే ఉంటుంది. అలనాడు శ్రీకృష్ణుణ్ణి తన దగ్గర ధనంతో తోచడానికి ప్రయత్నించి దారుణంగా ఫెయిల్ అయింది సత్యభామ. చివరకు చిన్న తులసి ఆకుతోనే మళ్ళీ ఆయన దక్కించుకోగలిగారు. ఆ చిన్న ఆకే బంధం అంటే. ఈ పుక్కిడి పురాణ కథ నేను విన్నా. అదేదో వాళ్ళ ఆవిడకి బుద్ధి చెప్పడానికి శ్రీకృష్ణుడు అనే డ్రామా. దాన్ని నిజం అనుకుంటే ఎలా? అంటే డబ్బుంటే దేన్నైనా సాధించవచ్చునంటావు. డెఫినెట్ గా అదే కరెక్ట్ అని ప్రూవ్ చేయి. నా జీవితాంతో నీ దగ్గర జీతం లేకుండా పనిచేస్తాను. తొందరపడి రోజు జారుతున్నావు మిస్టర్ గోవర్ధన్. ఆ తర్వాత చిక్కుల్లో పడతావు. నా మీద నాకు నమ్మకం ఉంది, అంతకన్నా డబ్బు కొనదని అనుబంధాల మీద నమ్మకం ఉంది. నేను ఓడిపోయే ప్రసక్తి లేదు. అయితే సరే, నువ్వు అనుకునే ఆ బంధాలు వారంలోగా నా డబ్బుతో కొన్ని నేను చెప్పింది కరెక్ట్ అని నిరూపిస్తాను. అయితే ఒక్క షరతు. ఏంటది? ఇక్కడ సిన్హా అంటే అందరికీ తెలుసు, నువ్వెంత ధనవంతుడివో కూడా తెలుసు. కనుక నీ ప్రయోగం, మన పందెం ఈ సిటీలో కాకుండా మరో చోట. అంటే నువ్వంటే ఎవరో తెలియని మారుమూలకు వెళ్ళు. ఇందాక నువ్వు అన్నావే, ఇండియా మ్యాప్లో ఎక్కడుందో కూడా సరిగ్గా కనిపించని పల్లె నుంచి వచ్చానని. అక్కడ నుంచే మొదలైన నీ జీవితాన్ని మళ్ళీ అక్కడ నుంచే ప్రారంభించు. సరిగ్గా వారం టైం. ఓకే, డన్. ఒక్క నిమిషం. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావో చెప్పావు, నేను ఓడిపోతే ఏం చేయాలో చెప్పలేదు. నీ ఓటమే నీకు చెప్తుంది ఏం చేయాలో.
ఇంతకే దీని మీద కన్నేసావా? ఎవరదే? ఇంట్లోంచి తరిగితే సావిట్లోకి వచ్చా, సావిట్లోంచి తరిగితే ఊళ్ళో పడ్డా, ఊళ్ళోంచి తరిగితే ఏడకొచ్చి పడ్డా. ఇప్పుడు ఏం నుంచి కూడా తరిమేయడానికి వచ్చావా నాయన? ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలవకుండానే నా తలం కబ్జా చేస్తావా? స్థలం ఏంటి? కబ్జా చేయటం ఏంటి? కూకోపోయిన చోటు నాదే. పర్లేదే. దొంగల బండికి వచ్చినా? దొంగల బండి ఏంటి? నేను ట్రైన్లో వచ్చాను. అదేనా యా దొంగల బండి అంటారో? ఏ ఊరు నీటే? ఏడికి ఎందుకు వచ్చినా? నా వివరాలు నీకు అంత అవసరమా? ఎవరు మూసుకొని కూర్చోలేవా? ఎందుకట్ట కాసులు కొట్ట? కొత్తలో ఉన్న ఊళ్ళో కొత్త ఎవడన్నా ఇట్టనే అడుగుతాడో? అదే కానీ ఇక్కడ ఊరు ఉండాలి కదా, ఏమైంది? ఊరే ఆడిపోతే ఆడనే పుట్టలే. ఏది కనపడదే? రైల్వే స్టేషన్ పక్కనే ఉండాలిగా. 30 ఏళ్ళ కింద ఉండేది. ఇది ఇప్పుడు ఊరినే అగో ఆ పక్కనే ఎట్టేశారు. ఊరి నెట్టేటి? సర్లే, 4 ఎదురు బొంగులు 2 తాటాకులు పెరిగితే ఓ కొంప. అట్టాటి కొంపలేగా ఊళ్ళో అన్నే ఈడ పీకే ఆడేసుకున్నాడు. ఇప్పుడు స్టేషన్కి ఊరు దూరం అయినదే, శ్మశానం దగ్గర అయినా. అదెక్కడ వారినే చీకట్లో కళ్ళు ఆపట్లేదు పాపం. ఈడ ఇన్ని సమాధులు అప్పసత్సల్లా ఆపడుతుంటే శ్మశానం ఏడుంది అక్కడైతే. వారిని భయపడ ఎందుకట్ట భయపడతా? శ్మశానంలో దయ్యాలు ఉంటాయి కదా. శ్మశానంలో దయ్యాలు ఉంటాయి ఎవడే అని చెప్పిందే. ఒకవేళ ఉన్నాయనుకో అవి మనల్ని ఎడిచేస్తాయి. దయ్యాలు మనుషులు పీక్కు తింటాయి కదా. నువ్వు ఆడ పిచ్చోళ్ళ ఉన్నావే. చిన్నప్పుడు నీ పెద్దోళ్ళు ఈ దెయ్యాల కథలు చెప్పి నీకు చాలా భయం పెట్టుంటారు. నీకు విషయం చెప్పనా? అసలు దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ కొందరు మనుషులు దెయ్యాల కన్నా భయంకరంగా పీక్కు తింటారు. అలవాటు చేసుకో, భయపడతాక. నీకు ఇక్కడ ఒంటరిగా ఉండడానికి భయంగా లేదా? నాకెందుకయ్యా భయం? అయినా ఇక్కడ సమాధిలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు నా సావాసుగానే నాతో తిరిగినాలేగా. ఆళ్ళని చూసి నేను ఎందుకు భయపడాలా? ఇగో నీకో విషయం చెప్తా. వీడు ఉన్నాడే, వీడి పేరు చెంగల్రావు. బతుకున్నంతకాలం పిల్లికి పెంచ ఎట్టేవాడు కాదు. అసలు మడుసులు అనే చూసేవాడు కాదు. యాదవ ఏరా నేను చెప్పేది నిజమేనా? నీయావా ఏ నీళ్ళకి అడిగిరా? నేను పెద్ద కొలుపుణ్ణి అని ఓ ఎగిసి పడేటాడు. చివరికి ఏమైందే సత్యం. మరి నిన్ను ఏడ పుడిచిపెట్టాడో తెలుసా? బతుకున్నంతకాలం తక్కువ కొలుపుకోవడం సేదరించుకునేవాడువే ఓబైనే ఆడి పక్కనే పడుకోవాల్సి వచ్చినాయి. మరి నీ డబ్బు మాధవ్ ఏమైనా మట్టిలో కట్టిపోయినా. అందుకే అంటారు, ఎంత పడినా కూటికే, ఎంత ఉండినా కాటికే. అదేంటి నువ్వు సమాధులతో మాట్లాడుతున్నావు? మరి నాకంటూ ఉన్న ఇల్లేగా, అందుకే కబులు చెప్తా ఉంటాను. అయినా ఏం మాట్లాడినా ఎదురు పెంచి లేకుండా ఇదేది ఇల్లేగా. నీకంటూ ఎవరు లేరా? ఎవరు లేకుండా ఎవడు మాత్రం ఎట్లా ఉంటాడయ్యా? ఒకప్పుడు అందరూ ఉండేటోళ్ళు, ఇప్పుడే ఎవరు లేరు. అయితే ఒంటరి వాడు అన్నమాట. ఈడ ఇంతమంది సావాసికాలు ఉండగా నేను ఒంటరిగా నీకు అవుతాలే కాదే. ఆ సంగతి వదిలే, నీది ఏ ఊరు? ఇక్కడికి ఎందుకు వచ్చినా? నాది ఒకప్పుడు ఈ ఊరే, ఇక్కడే ఉండేవాడిని. మీ వాళ్ళు చూసిపోతారు వచ్చినా? లేదు, ఈ చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ మా వాళ్ళంటే ఎవరూ లేరు. మరి ఈ కొంప కూడా అమ్ముకోదాన్ని వచ్చినా? నాకు ఇక్కడ ఏ ఆస్తి పాస్తి లేవు. మరి ఎందుకు వచ్చినా? ఓహో, పుట్టినూరు ఎట్టడితో చూసిపోదామని ప్రేమతో వచ్చినావా? చాలా సంతోషమయ్యా. ఇంకా నీళ్ళు అర్థాలు ఉండబట్టే అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. అసలు ఈ ఊరి విషయం ఎప్పుడో మర్చిపోయాను. మర్చిపోయినా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చినా? మర్చిపోయిన ఊరు ఉన్నదా వరదలో కొట్టుపోయినా చూద్దామని వచ్చినా? ఓ చిన్న పనుండి వచ్చానా బాబు. పుట్టిన ఊరినే మర్చిపోయానని దర్జాగా చెప్పినాడు. ఇంకా నీ కీడ పని ఏందే? ఇలాంటి మనిషిగా గోడున్నాయో? నాన్ సెన్స్ లేదు, గోన్ సచ్చి లేదు. కన్న తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోయినాడు నా లెక్కలో అసలు మనిషే కాదు.
అరే పొద్దుగాలే మందతో కలిసి మేతకెళ్ళిన గొడ్డు కూడా సందాలు అయ్యేసరికి దాని గుండె కొట్టాయి కొత్తది అట్టడిది మడిసివే ఉన్న ఊరినే మర్చిపోయాను అని అంత తేలిక చెప్పేసావయ్యా. ఇదిగో నేనే కావాలని మర్చిపోయి వెళ్ళలేదయ్యా. మా పెద్దవాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ సిటీకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను అక్కడే ఉన్నాను. అయితే నీది కాదా నాకు చిందే నీ పెద్దోళ్ళని పుట్టుకి మూలాలు చిన్నోళ్ళు మర్చిపోతే అది గుర్తు చేయాల్సిన బాధ్యత పెద్దోళ్ళే. ఆ పని చేయనందుకు వాళ్ళని అనాలి. అసలు నేను చూస్తుంటేనే తెలుస్తుంది నీకెంత తలపోగరు. తలపోగరా కాక ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, నా పేరేంటి అని అడిగినా కనీసం నీ పేరేటో చెప్పినా అడిగితే కానీ చెప్పపోవడాన్నే పొగరంటాను. సరే సరే, నా పేరు ఎలన్ సిన్హా. ఉత్తరదేశం వాడివే? కాదు, తెలుగుదేశం అన్నే. మరి అదే పేరు నాయనా. నా పూర్తి పేరు లక్ష్మీ నరసింహ. షార్ట్ కట్ చేసి ఎలన్ సిన్హా అని మార్చుకున్నాను. చాలా శివమా లక్ష్మీ నరసింహ దేవుడు పేరు ఎత్తుకునే మళ్ళా మార్చుకోవడానికి సిగ్గుండక్కలా నాకెందుకులే. ఇన్ని మాట్లాడావు, ఇంతగా నీ పేరు చెప్పలేదు. అమ్మ అయ్య పెట్టిన పేరు ఆడపోంది తెలవదు కానీ ఊళ్ళో అందరూ నన్ను బైరాగి అని పిలుస్తారు. ఇక అదే ఖాళీ చేసుకో. చూడు బైరాగి, సారీ నేను మాట్లాడగనా? దానికి ఫీజు లేదు, అడుగు. నీకు ఇక్కడ ఒంటరిగా ఉండటానికి దిగులుగా లేదా? దిగులు పడితే మాత్రం ఆ దేవుడు మనసుకు అడిగిపోయి ఆకాశం నుంచి నా కోసం మనుషులు పంపిస్తాడా? అయినా ఏ ఎండకా గురు పట్టే ఆ మనుషుల కన్నా ఈ సేవాలే నయం. సర్లే తెల్లారుతున్నదే, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి నీ పని చూసుకో. ఓకే ఓకే. ఇక నీ పేరేంటి చెప్పినా సింహ ఆ పోయేటప్పుడు ఆడ మన్ను కంట కాళ్ళకి చేతులకి పునుకుని పో. ఈ మట్టే నేనెందుకు చెప్తున్నాను ఎనవయ్యా, ఆ కుక్కలు ఉన్నాయే ఊళ్ళో చాలా శండాలు అయినాయి. కొత్తలు కనిపిస్తాయి, మీద పడి పీకుతాయి. నువ్వు ఆ మన్ను పూసుకున్నావు అనుకో, ఆ కుక్కలు ఆ మన్ను కోసం చూసి ఓహో ఈడు మనూరుడే అనుకుని ఒగ్గేస్తాయి. నేను చెప్పిన తలకెక్కింద ఇక పైన ఎట్టవు. ఓకే ఓకే. పక్కనే ఇచ్చినవుడే ఇంకా బయలుదేరు. సరే ఊళ్ళోకి రావా? మనం అటు రావటం లేవు, ఎవడన్నా అటుపోయి ఇటు రావాల్సిందే. ఒక్క మాట కూడా మాట్లాడవే. జీవులకు 14 లక్షల చావు పుటకలు ఏడా, ఎవడు చేసిన పాప కర్మలు అనుభవించేది ఆడా.
ఎవరు ఎవరు నన్ను ఇలా కట్టేసింది? మాట్లాడరే. ఎవరు నన్ను ఇలా కట్టేసింది? మాట్లాడరే. మరీ గొంతు చించుకోమాక, నరాలు దిగిపోగలవు. ఎవరు? ఎవరది? నువ్వేనా? నువ్వేనా నన్ను ఇలా కట్టేసింది? ఆ విషయంలో అనుమానం అక్కర్లా, ముడి చూస్తే తెలవట్లా మనమే. ఏయ్, నీకేమైనా పిచ్చా? ముందు నా కట్లిపో. తొందర ఎందుకో, విషయం దాన్ని. విషయం? ఏం విషయం? చెబుతాగా. నాతో ఎట్టుకోవడం చేత కాదు, నిన్ను పంపించాడా మీ అయ్యా? అయ్యా? అయ్యెవరు? నన్ను పంపించడం ఏంటి? మరి అమాయకత్వం నాటి సుభాష, నాకు అంతా తెలుసు. నీ అమ్మ నోరు మూసుకొని పడుండు, లేదా నా సంగతి తెలుదు నీకు. అక్కెట్టుకోవడానికి ఒకే ఇంకోటి మిగలదు. చూడు మిస్టర్, నా సంగతి కూడా నీకు తెలియదు. మర్యాద కట్లిపో. నీ అబ్బాయి ఏదో తగ్గించుకుంటున్నావో నోరెచ్చా బొమ్మ తగ్గిపోద్ది. అసలు నేను ఏం చేశాను? నన్ను కట్టేశా? నువ్వెవరు? అబ్బో, ఎగవేసలు ఎందుకు చెప్పానా? నేను ఎవరో తెలవకుండానే తెల్లారకుండా నా కొంప చుట్టూ తిరిగావా? తెలడానికి బాకో, నాకు అన్నీ తెలుసు. నువ్వెవరో, ఎందుకు వచ్చావో, ఏం చేయాలని వచ్చావో అన్నీ తెలుసు నాకు. ఇదిగో, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నన్ను ఎవరు అనుకుంటున్నావు? ముందు నా కట్లిపు చెప్తాను. నీ అబ్బా నోరెత్తాను. ఐదు రోజు నా మీద పడి, ఇవాళ నీ మీద పడ్డాయి. ఎవడేడు? నేను ఎందుకంట కట్టేశా? నా వివరాలు నీకు అవసరమా? నువ్వు పెట్టేసత్తే నాకెందుకు? నేను అడిగేది నీ గురించి కాదు, వీడి గురించి. నీ అమ్మ నువ్వు ఎవడి గురించి అడిగినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎప్పుడైతే చెప్పి సచ్చావు కనుక ఇవాళ చెప్పలేదు అనుకోవడానికి. ఓయ్, నువ్వు నేను ఎందుకంట కట్టేశాడు? ఆ తెలియక నన్ను తడుస్తుంది. అంటే నువ్వేంటి చేయకుండానే కట్టేశాడంటావా? నీ అమ్మ ఆడదాన్ని, నీకెందుకా వివరాలనే? లోపలికి వెళ్ళి పని చూసుకో. ఇది మగోళ్ళు ఎవరు? ఓయబ్బో, దిగొచ్చాడండి పెద్ద మొగోడు. మొగోళ్ళు ఎవ్వరు. ఇదిగో, నీ ఎవ్వరాలు ఏమైనా ఉంటే బయట చూసుకో. ఇంటికాడ చూస్తే నా ఊరుకోను. ముందు కట్టిప్పి ఆ ఎవ్వరు పెట్టి బయట చూసుకో. నువ్వెవుతువే నాకు చెబుతానికే. ఏంది? నేనెవుతున్నా నీకు తెలదు? తెలియకుండానే నా మెల్ల పుచ్చి కట్టావా? తిని అమ్మ బుద్ధి కన్నా కూడా నా జంగలం చేసిన పని అదే కదా. నీ మెల్ల పుచ్చి కట్టాను, నా కర్మ. నేను అదే బాధపడుతున్నా, బుద్ధి లేకుండా నిన్ను చేసుకున్నానే అని. అంత బాధపడతా కాపురం చేసాక నీ దారి నువ్వు చూసుకొని పోవచ్చుగా. నేనన్న కథ మనసు ఎందుకు పోతాగా? నిన్ను మనస్సాటుగా నేను ఎందుకు బతకనిస్తా? నువ్వు బతికినంత కాలం ఏడుస్తూ సావాల్సింది. నీ అమ్మ అంత కర్మ నాకు పట్టలేదే. ఇప్పుడు వెళ్ళిపోగలను తలుసుకుంటే. మరి తలుసుకో, ఎల్లు. వెళ్తాడు. నన్ను కాదనుకొని వెళ్తే ఒక్క పూట తిండెట్టేవాడు కూడా ఉంటుంది. నీ అమ్మ ఒక్కపోతే అంటే నేను సరేనలే గానీ నాకు జీవితాంతం వండి పెడతానికి కలుపాకు సరే రెడీగా ఉంది. ఎవరయ్యా? సరోజా. ఇలాంటి జతవలకు అదే సరైంది. ఎల్లెళ్ళు. దాని ఇంటికి వెళ్ళినామనుకో, దాని ఇంటికి వచ్చిపోయే మొబైల్ నెక్క రాసుకుంటూ బతకాలి. ఎల్లెళ్ళు. ఏందే అటకారం? నాటకారం కాదరా, సచ్చినాడా. జరిగేది అదే. ఏందే మాట చెబుతావు? ఏందే నువ్వు లోపల పోయి పని చూసుకో, లేదా తల్లు తింటావు. తందురా, నీకు అంతగా నీకేం చేత అవుద్ది? నీ అప్ప నిన్ను కాసా మీ గొడవలు అవుతారా? ముందు నా సంగతి చూడండి. ఈ అమ్మ మధ్యలో నీ గోలైందిరా. నీ గోలైందే. మెయ్యకు లేకపోతే బుద్ధి నీ బుద్ధి ఏమైందిరా? ఊళ్ళో ఇంకేడా తలాలు లేనట్టు నా తల మీద కన్నేశారైందిరా మీరు. గుడ్లు మీకు కొడక ఏమనుకున్నావో? ఇదిగో, తలం ఏంటి, కన్నేయటం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ముందు నా కట్లిప్పు నేను వివరంగా చెప్తాను నీకు. నేనేం పొరపాటు పడటం లేదు. నెయ్య 5 ఏళ్ళ నుంచి నా తలను స్వాధీనం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. కుదరలా. చివరికి పోతా ఓ మాట అన్నాళ్ళు. అమెరికా నుంచి నా కొడుకు వస్తాడు, ఆడే తెలుసుకుంటాను నీ విషయం అని. నేను అమెరికా నుంచి రాలా, హైదరాబాద్ వచ్చాను. నీ అబ్బా అబద్ధాలు నాలుగు తగ్గొద్దు నాకు కూడా. అబద్ధాలు ఆలోచించడం నాకేం లేదు మిస్టర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సిన్హా, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని. అంటే నువ్వు నాయుడు గారి కొడుకు కాదా? కాదు. నిజం నిజం. ఒట్టు. నీ మీద ఒట్టు. సరే, నా మీద ఒట్టు. నా నాయుడు ఎవరో నాకు తెలియదు. నేను హైదరాబాద్ వచ్చాను. నా పేరు సిన్హా. కావాలంటే బ్రీఫ్ కేసు డీటెయిల్స్ ఉన్నాయి, తీసి చూసుకో. అవి చూసినా నాకేం అర్థం అవుతుంది కానీ నిజంగా నువ్వు చెప్పేది నిజమే కదా?
మీరిద్దరూ మొగుడు పెళ్ళాలంటే ఎంత నిజమో నేను చెప్పేది కూడా అంతే నిజం. ఆ బాబంతా ఖచ్చితంగా చెప్తా ఉంటా చూస్తా నిలబడతావే ముందడు కట్టిప్పు. ఏమనుకో బాకయ్యా, నువ్వే ఆడనుకొని. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఆ బాబు మంచిగా అప్పుడు సరిపోయింది. అదే ఇంకోళ్ళైతే అదే చెట్టుకు నిన్ను కట్టేసి నీ తాట తీసేది. అడిగి ఏం కొన్ని ఆలోచన నువ్వు కల్పిస్తావు. అసలు నీ వరస చూస్తా ఉంటే ఎవరు అంతా ఉంటే చూడాలంతా ఏంటి నీకు? అనుకోగానే సరిపోద్దేటి, కోరిక తీరాలి కదా. అవును, మీరు ఎప్పుడు ఇలా కొట్టుకుంటూనే ఉంటారా? అబ్బే ఎప్పుడు కొట్టాడుకోం, ఏదో ఎదురు పడ్డప్పుడే. ఇలా పొద్దుస్తమానం కొట్టుకుంటూ ఉండకపోతే హాయిగా విడిపోయి బతకచ్చుగా. నేను బతకగలను, కానీ అదే బతకలేదు. ఏందే నేను బతకలేనా? సిగ్గునే అప్పసరా మాకండానికి. నాన్న లేకుండా నువ్వే బతకలేవు. నీ అమ్మ దర్జాగా బతకగలనా? కావాలంటే ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపో. వెళ్ళిపోవడానికి సనం పట్టదు. నాడు వెళ్తే నీ గొంతులోకి ఇక్కడ గంజి వెళ్ళిపోతే దిక్కు కూడా ఉండదు, అది తెలుసుకో. అది ఏం అక్కర్లేదు నీకు. 2 చేతులు బార్ల సాపి నన్ను కళ్ళల్లో ఎట్టి చూసుకోవటానికి నా సరోజి రెడీగా ఉంది. చూసుకుంటది, ఊళ్ళో చాలా మంది చూసుకుంటది కదా, నిన్ను మాత్రం ఎందుకు ఇడిచిపెడతది? ఆళ్ళతో పాటే నిన్ను చూసుకుంటదనే. ఏంటి ఆటకారం? మాటకు మాట చెబుతావు. మాట చెప్పడం కాదురా, అదే జరిగేది. హలో, కాసేపు గొడవలు ఆపుతారా? మా గొడవలు ఎప్పుడు ఉండేలా గానీ ఎందుకు నువ్వెవరో, ఏం పని మీద వచ్చా? నేను పని మీద వచ్చానా, వివరాలు తర్వాత చెప్తాను. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. అంటే ఆ టైం వచ్చేదాకా ఏడే ఉంటావు ఏంది? అవును. ఏడాడుంటావయ్యా? ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఈ ఊళ్ళోనే కాదు, ఈ చుట్టుపక్కల నాకంటూ ఎవరూ లేదు. అవును, ఇంతకీ మీ ఇద్దరు పేర్లేంటి? నా పేరు సింహాద్రే, దాని పేరు మంగమ్మ. ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? ఇంకెవరన్నా? ఐ మీన్ మీ పిల్లలు? పిల్లలా? నాకు అంత భాగ్యం కూడానా? ఎప్పుడైతే ఎదరు పట్టుకున్నాడో అప్పుడే గొడ్డు మొత్తం చంపినా సంపుతురా. నువ్వు సంపుతావనే మా ఇంటికాడ నుంచి ఈ ఇంటికాడికి వచ్చాను. నువ్వు సంపితే చంపించుకోవడానికి ఇక్కడ తయారుగా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? అందుకే మాటకు మాట. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందయ్యా? మీరిద్దరు పొద్దుస్తమానాలు ఎందుకు కొట్టుకుంటున్నారో కారణం ఇప్పుడు అర్థమైంది. కారణమా? ఏందది? పావర్టీ, దరిద్రం, డబ్బు లేకపోవడం. బాలేవాడిపోయా బాబు. మొగుడు పెళ్ళాలనే వాళ్ళు ఇట్టం లేక కొట్టాడు సత్తారు కానీ డబ్బులు లేక కొట్టాడుకోరు. ఓకే ఓకే, ఎవడో ఇప్పుడే వాడివి. సరే కానీ నేను ఇక్కడ ఉండొచ్చా? ఏడా? అవును, చెప్పాగా నాకు ఈ ఊళ్ళో కొన్నాళ్ళు పని ఉందని. ఆ పని పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. ఈ చుట్టుపక్కల నాకంటూ ఎవరు లేరు, అందుకే ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? ఊరికే కాదు, డబ్బులు ఇస్తాను. పనేవాడు బాబు, నీలాంటి గొప్పడు మాలాంటి వాళ్ళ కొంపల్లో ఉండలేడని వెనకాడుతున్నాను కానీ నువ్వు ఉంటానంటే నాకేంటి అభ్యంతరం? నీకు లేకపోవచ్చు, ఈవిడికి ఉండొచ్చుగా. నేను చెప్పా కాదంటానికి ఇదే ఉడితే ఇదే నాకు ఇష్టం ఉండదు. మీరు పొద్దుస్తమానం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే నాకు నచ్చదు. నేనున్న చోట నాకు ప్రశాంతంగా ఉండాలి. ఇద్దరు కలిసి ఉండమంటారు. మేమిద్దరం కలిసి ఉన్నా కూడా ఇట్లా కొట్టాడుకుంటానే ఉంటాం బాబు. చూడు, నన్ను చూస్తే దానికి సిరాకు, దాన్ని చూస్తే నాకు పాపం. అంతెందుకు ఎవడన్నా వచ్చి ఒరే సింహాదే 1,00,000 రూపాయలు ఇస్తాం, మేమిద్దరం ప్రేమగా కలిసి ఉండండి రా అన్న, మేము మాత్రం ఇంతే. ఏమన్నావు? మళ్ళీ అను. ఏమనాలా? అదే నువ్వు ఇప్పుడు అన్నమాట. ఏమన్నాను? ఎవడన్నా వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తానన్నా కూడా మేమిద్దరం ప్రేమగా కలిసి ఉన్నాం అన్నాను. నిజంగానే అంటున్నావా? అవును. నీది అదే మాట? అవును. అంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ ఇద్దరికి చెరో 1,00,000 రూపాయలు ఇస్తాను, ప్రేమగా కలిసి ఉండండి అన్నా ఉండరా? ఓడిపోయా బాబు, నేనే సరదాగా దాని బట్టి అవుతావేంది? నేను నిజంగానే అడుగుతున్నాను. మీ ఇద్దరికి చెరో 1,00,000 రూపాయలు ఇస్తే ప్రేమగా కలిసి ఉండరా? వదిలేవయా బాబు, అయినా మాకెవడు ఇస్తాడా 1,00,000? నేను మీ ఇద్దరికి చెరో 1,00,000 ఇస్తాను అంటున్నాను. 1,00,000 చాలదా? కొన్ని పని చేయి, చెరో 2,00,000 తీసుకోండి. చాలా ఊరుకోవయ్యా, ఎలా కూడా ఆడడానికి మేమే దొరికామా? నేనే గోడ పట్టలేదు, చెప్పేది నిజమే. కానీ ఒక షరతు, నేను వెళ్ళేంత వరకు మీ ఇద్దరు ఏ గొడవలు పడకుండా ఉంటే నేను ఇస్తాను డబ్బు మీకు ఇచ్చే వెళ్తాను.
ముక్కు మగం తెలవకపోయినా మేము ప్రేమగా కలిసి ఉండటానికి అంత డబ్బులు ఇస్తానంటున్నావంటే కాదంటానికి మేమేమన్నా ఎదవలమా? అట్టాగే బాబు, అట్టాగే. నిజంగా ఇస్తావు కదా? తప్పకుండా ఇస్తాను. మరి ఇప్పుడు కాదు, నా ప్రయోగం పూర్తయ్యాక. అదేంది? చెప్పాగా నాకు ఈ ఊళ్ళో కొన్నాడు పని ఉందని. అప్పుడు వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ఇస్తాను, డబ్బులు ఇచ్చే వెళ్తాను. ఇదిగో అప్పటి వరకు ఈ 2000 నుంచి. ఇదేంది డబ్బులు ఇస్తాను చెప్పి రంగు కాగితాలు ఇస్తున్నావు? అవి రంగు కాగితాలు కాదు, 1000 రూపీస్ నోట్స్. 1000 రూపాయల కాగితాలు ఇప్పుడు చూడలేదా? 1000 రూపాయలా? అవునే, పెద్ద ఆయన బొమ్మ కూడా ఉంది. వచ్చా మంగ, బాబుకి ఏం కావాలో నువ్వు చూసుకో. నేత ఊళ్ళోకి వెళ్ళి మంచి నాటుకోండి పట్టుకొస్తాను. బాబు నువ్వు అట్టాగే కూర్చోరండు, నేను వెళ్ళి నీకు ఏడు టీ తీసుకొస్తాను. హలో మిస్టర్ గోవర్ధన్, సిన్హాయ్య, ఏం చేస్తున్నారు? ఇప్పుడే మా నాన్నగారికి తల కొరివి పెట్టి నేను ఇప్పుడే బంధాల కొరివి పెట్టాను. రెడీగా ఉన్నాను ఓడిపోవటానికి. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మిస్టర్ సిన్హా. అఫ్ కోర్స్ ఓడిపోవడం అనేది ఖాయం. కాకపోతే అది నువ్వా నేనా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎనీ బెస్ట్ ఆఫ్ లక్. ఏదో పని ఉందనే రైలు స్టేషన్ గడికి పోయినాడులే. పాపం అతగాడి కోసం టీ తెచ్చినట్టుండవు, అది ఇచ్చిపో. నీ మొఖానికి టీ కూడా కావాలనా? ఏ రాత్రి తాగిన పనులు ఇంకా సరిపోనేదేటి? అమ్మ ఇదిగో ఇత్తరాలే మనిషిని దచ్చగొట్టేది, తర్వాత గొడవలు అవుతాయి. ఆ బాబే ఉన్నాడు మర్చిపోయావా? మన ఇద్దరం ప్రేమగా కలిసి ఉంటే లచ్చలు ఇస్తాడు, గుర్తులేదా? బాగా గుర్తుంది. ఆ బాబు ఇస్తానని డబ్బు కోసమే సరేనా అన్నాను, అంతేకాని నీతో ప్రేమగా సంసారం చేయని కాదు. ఆ డబ్బు ఏదో చేతిలో పడితే ఏ కిరాణా కొట్టు పెట్టుకుంటాను, లేదా కొట్టి వ్యాపారం తిప్పుకుంటూ నా బతుకు నేను బతికేస్తాను. నీ అమ్మ నేను అంతేనే. ఇక ఆ డబ్బులు చేతిలో పడే వరకే, లేకపోతే నీలాంటిదంతా ప్రేమగా కలిసి కాపురం చేయటం కూడానా? ఏదేమైనా డబ్బు కోసమైనా నేను కూడా ఇట్టుంది చూడు. నువ్వు ఎన్నైనా అనుకో, నా పద్ధతి నాదే. అంతేనే, బంగారు పంజరంలో ఎట్టినా కాకి అంటదే కానీ చిలక పలుకులు పలుకుతాదేటి? ఎంత మాట ఉందా? అర్లే నేనంట ఊళ్ళోకి వెళ్తున్నాను, ఇంట్లోకి ఏమైనా తేవాలన్నా? అక్కర్లా. మనం తప్పులే ఉండి మనం అడిగాము, అక్కర్లేదు అన్నారు. మనం ఏం చేస్తాం? కాలేదా అని
ఎన్ని కసత్తుండో గత పెద్ద చిన్న చూసి మాట్లాడో. శ్మశానాల్లో పడుకునేటోడు ఊళ్ళోకి ఎందుకు వచ్చా? ఊళ్ళో ఉన్నోళ్ళు వాళ్ళకట్లోకి వచ్చి పండుకోవచ్చు, కానీ వాళ్ళకట్లో ఉన్నోళ్ళు ఊళ్ళోకి వచ్చి పండుకోకూడదు అని ఊరు ఏమన్నా ఉన్నదా? ఈ ఊరు ఏమన్నా ఈ అయ్య జాగీరా? ఈ ఇల్లు నా జాగీరు, ఈ మంచం నా జాగీరు, అందుకే చెప్తున్నాను. నేను సోతా ఉంటాను, శవాల కంపు పడతా ఉంది. ఏదమ్మా శవాల కంపు పడతావు? చూడు, నువ్వైనా నేనైనా ఆ రోజు వస్తే ఆ కంపు కొట్టాల్సిన ఎన్ని అత్తర్లు అద్దినా ఆ ఇసుక గుర్తెట్టుకో. ఎల్లమంటే ఎల్లకుండా ఎదొకప్పుడు చెప్తున్నానండి. నువ్వు తగిలిమంటావా? ఎవరినే తెరుతున్నావో అట్ట చూడు. వైరాగే ఏడకెళ్ళకి వచ్చాడు. ఏమో నాకేం తెలుసు. ఎల్లమంటే వెళ్తా గడకుండా దర్జాగా మంచమే తొంగున్నాడు. ఏంది వైరాగి ఇదే? ఏడో శ్మశానంలో సమాధుల మీద పడుకునేవాడివే, ఇక్కడ మాయల కాడికి వచ్చి మా మంచాల మీద పడుకోవటం ఏంది? ఇది ఇప్పుడు మీది. ఎంత మునుపు ఎవరిదో అంత మునుపు ఇంకెవరిదో, రేపు ఎవరిదో, ఏది ఎవరికి సొంతం కాదు. సామి చెప్పినట్టు గుప్పిడి బిగించుకుని వస్తారు, చేతులు కాపుకుపోతారు. చూడు, నీలాగే నాది నాది అనుకున్న వాళ్ళంతా చివరికి అన్ని ఏడే ఒగ్గేసి నా కళ్ళ ముందే ఆడ చేరుకున్నారు. ఏడకే వాళ్ళకట్లు వాళ్ళెవరో ఆడకు చేరుకున్నారని ఏడకి వాళ్ళకట్లు. నువ్వు ఏడకు చేరుకున్నావా? మర్యాదగా వెళ్తావా? ఉండవా? నువ్వు చూడ, అది మాలో చేస్తుంది, అన్నంత పని చేస్తారు, కానీ నువ్వు ముందు మర్యాద చెల్లిపో. నేనెందుకు వెళ్ళాలా? నేను రాను రోజు మొత్తుకుంటున్నా, బలవంతంగా తోలుకొచ్చుడా. ఎవరు? నేను. ఏవా శివ, నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చినా. వీళ్ళు ఏంటి పోమంటారా? ఎవరు ఎక్కడికి పొమ్మనరు, నువ్వు ఇక్కడే ఉంటా. ఈ బైరేగాడు మాత్రమే ఉండటానికి ఇల్లేదో, అర్థమైన వాళ్ళు ఉండటానికి నా ఇల్లే సాత్రం కాదు. నీకే ఒక అయ్యి ఉంటే అతను ఇంట్లో ఉండనిచ్చేవాడు కదా. కానీ బైరాగి నా కొడుకు నా అయ్య కాదుగా. ఏ బంధమైనా మనం ఆడుకోవడంలోనే ఉంటది. నీ అమ్మ ఏడో శ్మశానంలో సమాధుల మీద పడుకునే ఒడివి, నువ్వు నాకు అయ్యవేందిరా? మరే ప్యాన ఉంది కాబట్టి శ్మశానాల్లోని సమాధుల మీద తొంగుతున్నాడు. అదే పోతే శ్మశానాల్లో సమాధులు లోపల తొంగుతున్నాడు. బాగా చెప్పావు తల్లే. ఊపిరి ఉన్నోడికి లేనోడికి తేడా అత్తిపండు వచ్చినట్టు మా చక్కగా చెప్పావు. మా చక్క చెప్తే చెప్పింది, కానీ నువ్వు ముందు మర్యాద చూడు శివాత్రే, ఊరమ్మంటే నేను ఎడకి రారా, అతగాడు రమ్మంటే నేను వచ్చినా, ఆయన పొమ్మంటే పోతా. ఏమా శివ, ఓ అటు జరుగు, చెప్పు, నేను ఉండాలా పోవాలా? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండవు. ఆడు మాత్రమే ఉండటానికి ఇల్లేదో. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నీకు డబ్బులు ఇస్తున్నావా? నేను చెప్తున్నాను. డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన నువ్వు చెప్పిన ప్రతి పని మేము చేయాలా? అయినా నువ్వు డబ్బులు ఇస్తాందో మేమిద్దరం కలిసి ఉంటానికి, కానీ ఆ బైరాగాన్ని మాత్రం ఉంచుకోవడానికి కాదు. ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ బైరాగి మీతో పాటే ఇంట్లో ఉండటానికి ఎంత కావాలి? 1 లక్ష సరిపోద్దా? చేత 2 లక్షలు ఇవ్వనా? వీళ్ళతో కలిసినందుకు నాకు కదా డబ్బులు ఇస్తాను. ఇప్పుడు ఆడపిస్తానంటే నీకు డబ్బిస్తానన్నాడా? అవునా? రాడు, నువ్వు వెళ్ళి శివాద్రియాల కొంపలో ఉండు, నీకు 2 లక్షలు ఇస్తా అంటేనే వచ్చినా, లేకుంటే నేనెందుకు కొంత బంగారు బాతులు అంటే శవాలు వదులుకొని. కనపడినోళ్ళందరికీ లక్షలు ఇచ్చేస్తానంటున్నాడు. ఇంకేమైనా పిచ్చా? హలో, నాకేం పిచ్చి పట్టలేదు. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మాకు 2 లక్షలు ఇవ్వటం వల్ల ఏటయ్యా నీకు లాభం? లాభ నష్టాలు బేరీజు వేసుకోవడానికి ఇదేం బిజినెస్ కాదు. నేను దేన్నైనా సాధించగలను అనిపించుకోవడం కోసం, నేను ఓడిపోకుండా ఉండటం కోసం, కేవలం నా అహం తృప్తిపరచుకోవడం కోసం. నువ్వు మాట్లాడేది ఒక్క ముఖం మాకు అర్థం కావట్లేదు. త్వరలోనే అన్నీ అర్థమవుతాయి. అయితే ఈ రోజు నుంచి బైరాగి మీతోనే, మీ ఇంట్లో పెద్ద దిగ్గా ఉంటాడు. నీకు అభ్యంతరం లేదుగా? ఆ డబ్బులు మాకిస్తానంటున్నావుగా, మాకేంటి అభ్యంతరం? సరే, ఈ క్షణం నుంచి నీకు బైరాగి తండ్రి లాంటి వాడు. అయ్యలాంటి అయ్యనే ఎరకొడతా శివాద్రే, అంతేగా? నువ్వు నన్ను ఎలా అంటావా? అబ్బాబాబా ఏ అయ్యనా కొడుకుని ఎరానే అంటాడు, మీరు గారు అని అంటాడు. ఇదో కోడల పిల్ల, ఇన్ని రోజులు వాళ్ళకట్లో ఒగ్గేసిన పిండాలు తిని నోరు సవి చచ్చిపోరాలి. ఇగో పొట్ట నిండా పిండాలి. ఏ శాతం అందరికీ
ఒకే రకం ఆకలి ఇచ్చిన అప్పయ్యోడు ఒకే రకం తిండిడు కదా. కొందరికి అమ్మలే, కొందరికి చక్కెర పొగలే. ఇంత కాదు కానీ శివాత్రి నువ్వు ఏడిచేస్తావంటే ఆ చెంపుడు చెరువు కాడికి వెళ్ళి నా పేరు చెప్పి చేపలో రొయ్యలో డబ్బులు ఇచ్చి అట్టుకొచ్చాయి. గొడవ పిల్ల నువ్వు అట్ట పంట చేసి రుద్దే చక్కగా మసాలా వేసే కూర చేసి పెట్టు, నేను తిరిగి పెడతా. సాగు పుట్టకలు ఏడా ఎవరు చేసిన పాప కర్మలు అనుభవించేది ఆడ. హలో మిస్టర్ గోవర్ధన్, సిన్హా హియర్. చెప్పండి. ఇప్పుడే మరో బంధాన్ని కొన్నాను. బంధాన్ని కొన్నారా, అనుబంధాన్ని కొన్నారా? రెంటికి తేడా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది మిస్టర్ సిన్హా. ఆ మాత్రం తేడా తెలియని వాళ్ళు అన్నన్ని లక్షలు ఎలా ఖర్చు పెడుతున్నారో ఊహించుకుంటుంటే నిజంగా జాలేస్తుంది. నువ్వేగా బంధాన్ని డబ్బుతో కొనలేను అన్నావు, ఇప్పుడు కొన్నానంటే జాలి పడుతున్నానంటావే. సి మిస్టర్ సిన్హా, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్. మీకు మార్కెట్ గురించి, మార్కెటింగ్ గురించి బాగా తెలుసు. మార్కెట్లో మనం ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఆ వస్తువు ఎంతకాలం ఉపయోగపడుతుందో బాగా బేరేజ్ వేసుకున్న తర్వాతే కొంటాం, అవునా? అవును. నాన్ డ్యూరబిలిటీ, ఐ మీన్ నాసి రకం వస్తువులు కొనం, అంతే కదా? అవును. ఇప్పుడు మీరు కొన్నాను అన్న బంధాలు శాశ్వతమా అశాశ్వతమా అనేవి ముందు మీరు తెలుసుకోండి. వాట్ డు యు మీన్? ఐ మీన్ టు సే, అవి శాశ్వతాలైతే అనుబంధాలుగా మిగిలిపోతాయి, లేకపోతే కేవలం బంధాలుగానే మిగిలిపోతాయి. బంధం అనేది ఎప్పుడైనా విడిపోవచ్చు, బట్ అనుబంధం అనేది మాత్రం శాశ్వతం. ఇదే రెండింటి మధ్య తేడా. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. శివాద్రే ఎంతసేపు కొంపలు తొంగుంటావురా? వారిని పెద్ద పొద్దెక్కినదే బయటకేడు. అరే నిన్నేరా అసలేడా బైరాగని ఓ చాల్తీ ఉన్నాడని వేసే మర్చిపోయినావా? బేగాలు వేసిరాయా? నీ అమ్మ నీ గోల పొద్దున్నే రా అయ్యను పట్టుకుని ఏంట్రా అంటావు? బుద్ధి లేదట్రా. నీ అమ్మ నువ్వు అయ్యవే, నేను కొడుకునే. సర్లేగానే ఏం అత్తారుతున్నా? ఇంత పొద్దెక్కిరారే కాసిన ఏళ్ళు ఈ ముసలాడు మొఖాన్ని కొడదామని జ్ఞానం కూడా లేదేరా మీకు? ఇదిగా మయ్యా పిచ్చి కుక్క కడిసిన ఎగురుతూ ఉంటాడు కానీ ఉడుకొడుకు నీళ్ళంట తెచ్చి మొఖాన్ని కొట్టు. ఏం నీళ్ళు అంటే నా మనసులో మాట టీ నీళ్ళనే. పొద్దుగాలే గొత్తులో టీ పడితే ప్యానానికి హాయిగా ఉంటున్నాయి. నీ అమ్మ నిన్నటిదాకా శ్మశానంలో ఉండోడివి, పొద్దున్నే నీ మొహాన్ని టీ ఉడిచాడు రాడా? నిన్నటి కథ ఏరు, ఇవాళ కథ ఏరు. ఇవాళ మనం నీ అయ్యలో. నీ అమ్మ నిన్ను అయ్యా అని పిలవాలంటేనే నాకు ఒళ్ళంత కంపరం ఉంది. మరి లచ్చలు లచ్చలు పుచ్చుకోవడానికి కంపరం కానీ ఏదే? ఆ డబ్బులు వస్తున్నాయిగానే నేను అయ్యా అని పిలుస్తున్నాయి. మరి అట్ట ఒప్పుకున్నప్పుడు పిలవ. ఇదిగా ఇవన్నీ ఆడుండప్పుడే నువ్వు నాకు అయ్యవే, లేనప్పుడు బైరాగాడియే. ఐసేం గుర్తుంచుకో. అంటే ఆయన ఇచ్చే డబ్బుల కోసం నాటకం ఆడుతున్నా అంట, అంతేగా? అర్థమైందిగా, ఏదో అజవాసీలు చేయమాక. మూడు సింహత్రే ఒక పాలే ఓ యాసం కట్టడానికి ఒప్పుకునే మొఖానికి రంగు వేసినాక ఆ రంగు తీసేసే వరకు వేసే పద్ధతికి న్యాయం చేయాలి. అది పద్ధతి. నీకు ఇప్పుడు నేను అయ్యనే, నువ్వు నా కొడుకు అయ్యే మన పాత్ర అని చేత నువ్వు ఆడున్నా లేకపోయినా నువ్వు నన్ను అయ్యలాగే మర్యాద చేయాలా? చేస్తాను. ఏందయ్యా పొద్దున్న ఇడుకోవాలా? చూసినావా? చెప్పు నీ ఒకడికి అయ్యని ఎట్ట మర్యాద చేయాలో నేర్చుకోమని. ఏ దాడికి చెప్పేది? మనుషులతో మర్యాదగా ఎట్టా మాట్లాడాలో ముందు నువ్వు నేర్చుకో. శవాలతో మాట్లాడేవాడికి మనుషులతో మర్యాదగా మాట్లాడటం ఏం తెలుస్తుంది? ఏం మనుషులు రా బాబు,
మర్యాద తెలియని అట్ట మనుషుల కన్నా శవాలే నయం. ఇప్పుడు నాకు అర్థమైనది, మీకు పిల్లలేదు పుట్టలేదు. ఏంద్ర కుషావు? నేను అయ్యినాను సంగతి వదిలేరా? ముసలోళ్ళు పశువులతో సమానం అంటారా? నాలాంటి ముసలోళ్ళని మర్యాద చేయలేదు నీకు. పశువులను ప్రేమించడం ఏం తెలుగుతులే. ఆ పైవాడు మీకు పిల్లల్ని లేదు. నోటుకొచ్చటంలో మాట్లాడబాక. పౌరుషం పూర్చుకొచ్చినది చూడు. ఆడదానికి తల్లి కాకపోవడం కన్నా ఏడే శాపం లేదు. అయినా నా పిచ్చిగానే మీకు అంతసేపు కొట్టుకోవడానికే టైం చాలదో, ఇక పిల్లల్ని ఎడగంటారు. ఏ పైలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను. ఎందుకు రాలు కొడతావురా? నేను అన్న దాంట్లో తప్పేటున్నది. వచ్చిన కాడి నుంచి సొంతనేమన్నా కాట్లాడుకోవడం కొట్లాడుకోవడం తప్ప అసలు ప్రేమగా మాట్లాడుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆడెవడో ఇస్తున్నాను డబ్బుల కోసం ప్రేమ నటిస్తున్నారే కానీ అసలు మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఏమి ఉన్నదనా? అదే ఉండుంటే ఈ పాడికి కనిపెడి పిల్లలు కానేటాడు, ఇంత గొడ్డుమూతల్లో ఉండేటాళ్ళు కాదు. ఇంకొక మాట మాట్లాడితే సంపెత్తడా? మనకడవే నీ చేత సంపించుకోవడానికే ఆడి నుంచి ఎడకు ఊపుకుంటూ వచ్చింది. సంపుతాడు ఇస్తావుడు మనకే కొత్త కాదు. అసలు ఇలాంటి గొడ్డుమూతలతో ఉన్నాను కూపుకున్నందుకు నాకు నేనే బతుకుండగా నేర్చుకోవాలి. ప్రేమ నన్ను నోరు మూసుకొని చెప్పడానికి నువ్వెవుతువే? అయినా గొడ్డుపోతు అని గొడ్డుపోతు అనక బాలింత అంటారా? నీ అమ్మను అసలు మనిషివా పశువా? పశువులు టీకాను మనుషులు కనుకనే పొద్దుగానే గత టీనీలేమని అడిగినావు. అడిగినట్టుగా ఇచ్చుంటే ఇంత బాగోతుంది జరిగేది కాదుగా. అసలు నిన్ను కాదు అనాల్సిందే. నిన్నటికి తీసుకొచ్చి పెట్టాడు చూడు, అదిగో ఆడు ఆంజనాల. నీ అమ్మ మా కర్మ కొద్ది దాపరిచావా మీరు? పిల్లలు లేపటం మాది కాదు, తప్పు ఆడిది. ఉన్నమాట అంటే ఉనికి ఎక్కువేమరే. ఉన్నమాట అయినా అంటానికి నువ్వెవరు? నువ్వే చెప్పావుగా ఆడికి నేను అయ్యనని, ఆడు నా కొడుకని. ఆ విషయం గుర్తుంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివేనా? నేనే చేశాను. ఇప్పుడు వాళ్ళు ఎవరు? నీ కొడుకు కోడలు. ఓ పక్కన వాడు పిల్లలను బాధపడుతూ ఉంటే ఓదార్చాల్సింది పోయి నువ్వే ఇలా మాట్లాడతావా? నేను తప్పుగా మాట్లాడానంటావా? తప్పు చేశావంటున్నాను. ఇందాక నువ్వు ఏమన్నావు? సుమాదితో ఒప్పుకున్న పాత్రగా న్యాయం చేయాలి అన్నావా లేదా? అవును అన్నాను. మరి నువ్వెంతవరకు న్యాయం చేసావు నీ తండ్రి పాత్రకు? తప్పు చేసావు బైరగి, చాలా పెద్ద తప్పు చేసావు, చాలా పెద్ద తప్పు చేసావు. నేను తప్పు చేశానా? నేను తప్పు అరే ఆ పసిదాన్ని ఏడిపించిన ఇక నా పెద్దరికి ఏమైనట్టు? తప్పు చేశా. నేను చేసింది తప్పే. నమస్తలే. ఇందాక చాలా తప్పుగా మాట్లాడా. నిన్ను చాలా బాధ పెట్టినా. నన్ను మన్నించమ్మా. అంతేనే ఎదవని చెప్పు తినే కుక్క చెరకకి పెరిగిన అని ఇన్నాళ్ళకు అయ్యి పాస్తులు వచ్చేదాన్ని ఎలా తెలుసుకోలేకపోయినా. మంచి చెద్దారంటే దీని అమ్మ అందు కొట్టకపోయినా 101 శాటమాటలు వచ్చేసింది. నన్ను క్షమించలే. ఇక నువ్వు మాట్లాడకుండా అట్ట కోపంగా వెళ్ళిపోదాకమ్మా. నేను చేసిన దానికి నన్ను తిట్టు కొట్టు, అంతేకాని నా మాటలు మనసులో పెట్టుకుని బాధపడిపోతే. ఇగో నీ అయ్యా, నీ సొంత అయ్యే ఈ పొరపాటు చేశాడు అనుకుని ఈ తప్పుగాయే. నువ్వేమి కావాలని నన్ను బాధ పెట్టాను, నన్ను అనలేదుగా. ఏదో ఆ జోర్లో అంటానేసం పర్నేది మావయ్య. మావయ్య మావయ్య రేపు నా కొడక రేసు మధ్యాహ్నం నా అందరూ పిడుతుంటే
నువ్వు నన్ను మావయ్యని పిలిచినావమ్మా, మావయ్యని. అంతే అంతే, నన్ను క్షమించినట్టేగా. పెద్దోడివి నేను క్షమించడం ఏంది మావయ్య? ఎంత దొడ్డ మనసమ్మా నీదే, ఎంత మంచిదా. ఎవరి కోసం చూస్తున్నావమ్మా? ఆ శివంబాబు కోసమా? కాదు, నీ కొడుకు కోసం. నీళ్ళు కూడా తాకుండా వెళ్ళిపోన్నాడు. అతనా? అయ్యో, నేను వెళ్ళి పిలుచుకొస్తాలే తల్లి, నువ్వు లోపలికి వెళ్ళి. నేను పిలుచుకొస్తానమ్మా, ఆడదాను వెళ్ళిపోతాను. ఏదమ్మా ఇంకొక పాలి నూరారా మా పిలుతలే. మావయ్య నా తల్లి, నా తల్లి, సచ్చి నీ కడుపు పుడతానమ్మా, ఈ జన్మలోనే పుడతానమ్మా. అప్పుడు నేను కొట్టుపోతూని ఏ నా కొడుకు అంటాడు, నేను చూస్తాను. నేను వెళ్ళి నా కొడుకుని పిలుచుకొస్తాను. మావయ్య, మావయ్య, రే కొడుకా, శివాజీ అప్పన్నారా? నీళ్ళు కూడా తాకుండా వెళ్ళిపోన్నాడు. ఏడ సచ్చాడో ఏటో. పొద్దున్న నుంచి ఏడ సచ్చావు? మళ్ళా తాగొచ్చావా? నీకు ఈ జన్మకు బుద్ధి రాదు. పొద్దున్న నుంచి ఏమైపోయావో అని నేను బాధపడి సత్తా ఉంటే నీ పాటు నువ్వు పుల్లుగా తాగొస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఏందే కుషా, ఏందే కుషా? నీ పాటికి నువ్వు పుల్లుగా తాగొచ్చి బలా దుర్గా ఊరంతా తిరిగొస్తే తప్పలేదు కానీ నేను అడిగితే తప్పొచ్చుదా? నీ అమ్మ నువ్వే అవుతావని అడగటానికి. మొగోడన్నాక పనులుంటాయి, ఆడికో పోతుంటాం. అవన్నీ కొంపలో చెప్పాలంటే కుదరదు. పెద్ద మొగాడు, మూత మీద మేస ఉన్న పెద్దోడు మొగాడు కాదు. నీ అమ్మ నీకు రాను రాను నోరే కోతుందే. నాది కొసెత్తను నిన్ను. ఎందుకు పోతావు? ఎందుకు పోతావు? ఉన్న మాట అంటే ఉలికెక్కువని నీ వల్ల కదా ఇలా పైన కడతా అన్ని మాటలు పడింది. అంటే ఏంటో నువ్వు అనేది? మనకి పిల్లలు పుట్టకపోతాను నేనే కారణం అంటావా? నేనేమో మాటల్లో అంటావు. నువ్వు అనుకుంటే నేను చేయగలిగితే ఏమీ లేదు. ఎట్టన్నావే? నీ అమ్మ ఎట్టన్నా? ఎంత పొగరు లేకపోతే కట్టుకున్న మోగుని పట్టుకుని అంత మాట అంటామంట నువ్వు? మొగుడంటే ఇంత సీటుకి పట్టుకు పిల్ల మీద చేసుకున్నాడు కాదు. నీ అమ్మ నీకు మామూలు స్వీట్ అర్థం కాదే, చెప్పే విధంగానే చెప్పాలి. అది వాడి కుటుంబ వ్యవహారం. అదే వాడిని మధ్య కలుగు చేస్తాను. కుటుంబం ఎవరా? ఆడదాన్ని పట్టు కొడతావు. అది నా పిల్లం, నేను దాన్ని కోర్సుని చంపుతాను. అడగటానికి నువ్వెవడువే? నీ అయ్యనే, నీ పిల్లానికి మావనే. ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరంట పక్క. ఇంకో పాలే అమ్మ మీ చెయ్యెత్తలో చెయ్యడానికి ఎంత నరుకుతానా మళ్ళా? ఈ కథ చెప్పేది ఆడదాన్ని పట్టు కొడతావు. కనిపిస్తాను నీకు. ఆడదాన్ని పట్టు కొడతావా? నువ్వెవడయ్యా నా మొగుడు కొట్టడానికి? అదేటమ్మా, ఆ నిన్ను కొడుతున్నాడనే కదా నేను ఆని కొడతాందే. అదే నాకు అన్న మొగుడు. అన్నను కొడతాడు, చంపుతాడు, నరుకుతాడు. ఆడికి హక్కుంది. అడగడానికి నువ్వెవరా? చూడు, ఆయన కొట్టేదాడు, తను తినేది నేను. మధ్యలో నీకేంది బాధ? పెద్దరికంగా వచ్చినాడు, పెద్దరికంగా ఉండు. ఎక్కువ తక్కువ చేసావా మరి దక్క జాగ్రత్త. ఆపండి ఇప్పుడు ఎట్ట కొట్టాడు చూడు, చేతులు ఇరిగిపోను.
శివం ఏందయ్యా ఈ చిత్రం ఆడు తన్ని కొడుతున్నంత సేపు ఆడు చేతులు ఇరిగిపోను అని ఆని శాపనార్థాలు ఇచ్చినదే నేను ఆడిని కొడతాంటే ఆడిని వెనకేసుకొచ్చి నా చేతులు ఇరిగిపోవాలని శాపాలడుతుంది చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవచ్చాము కానీ ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా నా మీద కోపం అన్నమే చూపించాడు నాకెవరి మీద కోపం లేదమ్మా మీ ముగ్గురు పిల్లలు ఎవరిలో ఏలెట్టినందుకు నా మీద నాకే పెచ్చగా ఉన్నది ఇందాక నేను అట్ట కసురుకున్నానని నా మీద కోపంగా ఉందా మావయ్య నువ్వే ఆలోచించు ఆ సమయంలో నేను కూడా నెలకేసు రాకపోతే వాడేమైపోతాడు అన్న తిను మావయ్య పొద్దుస్తవాను ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండే కన్నా హాయిగా విడిపోయి విడాకులు తీసుకోవచ్చుగా విడాకులు తీసుకున్న వాళ్ళందరూ హాయిగా బతికేస్తున్నారంటావా బాబు ఏమో అవన్నీ నాకు తెలియదు నువ్వు విడిపోతే నీకు దెబ్బలు గొడవలు ఉండవు ఈ మాత్రం నా ఆలోచన నాకెంతవరకు రాలేదని అనుకుంటున్నావా బాబు పెళ్ళైన మా 25 ఏళ్లలో ఎన్నోసార్లు నా మొగుడు చేతిలోనే దెబ్బలు తిన్నాను ఆ నన్ను కొట్టిన ప్రతిసారి అడిగి దూరంగా పారిపోదాం అనిపించేది కానీ ఎందుకనేదో తెలుసా దీని గౌరవం ఇయడం కోసం నేనే కాదయ్యా ప్రపంచంలో ప్రతి ఆడది దీనికి ఇనుమనిచ్చే అన్ని ఆగడాన్ని భరితా ఉంటది అదే అదే ఎందుకు భరించాలి అని అడుగుతున్నాను ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలనుకున్న ప్రతివాడు ఒక్క పాలే ఆడదాన్ని జన్మెత్తాలి అప్పుడు పేరు తెలుసుకోలేడు భరించడం ఆడదాన్ని నచ్చను మీలాగా చదువుకున్న వాళ్ళంతా ఆడది బానిస కాదు మగాడి ఆగడాన్ని భరించాల్సిన పన్నేదు అంటూ జెండాలొట్టుకుని రోడ్ల మీద తిరుగుతా ఉంటారంట వీళ్ళందరూ ఆలోచించాల్సింది ఒక్కటే మొగుడు పిల్లల్లో ఎవరికి బానిసలు కారు మగాడు తప్పు చేస్తే ఆడది మందలెత్తది ఆడది తప్పు చేస్తే మగాడు మందలెత్తాడు ఇది వాళ్ళిద్దరి మధ్య జరగాల్సిన విషయం అట్టా మొగుడు పిల్లలు తెలుసుకోవాల్సిన విషయంలో ఇట్ట మూడో మనిషి జోక్యం చేసుకుంటే ఆ సమస్య తీరసరి కదా ఇంకా పెద్దదవుద్ది అయినా నా మొగుడు నన్ను కొట్టడం మాత్రమే చూశారు మీరు అలా కొట్టే మొగుడులో ఉన్న మనసును చూడలేదు మీరు నా మొగుడు చెడ్డడే కాదయ్యా చాలా మంచాడు నానంటే పానవాడికి పెళ్ళై 25 ఏళ్ళైనా మాకు పిల్లలు లేరు ఈ ఒక్క కారణం చాలు అన్న నొక్కేసి ఇంకో దాన్ని చేసుకోవడానికి కానీ ఆడట్ట చేయలేదంటే నా మీద పేగున్నట్టేగా పిల్లలు లేరని గొడ్డుమోతాడని అందరూ అంటూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక తాగుడికి అలవాటు పడ్డాడు ఆడు తాగినప్పుడే ఆడికి ఆ విషయం గుర్తొస్తుంది బాధ ఎత్తది అందుకే నన్ను కొట్టి ఆన్నాడు సౌదాయించుకుంటాడు అంతేకాని నా మొగుడికి నా మీద
ప్రేమనే కాదయ్యా, ప్రేమనే కాదు. దయచేసి ఇంకెప్పుడు మమ్మల్ని ఇడిపోమని మాత్రం చెప్పమన్నయ్యా. వచ్చేసామంటారా? నీ మీద చెయ్యి చేసుకున్నారని నా మీద కోపంగా ఉన్నదిరా. మరి ఏం చేయమంటావు చెప్పు? మన గుడ్డును బాతుంటే చూడలేకపోయినా, అందుకే చెయ్యి చేసుకున్నా. ఇదే నేను నీ సొంత ఉంటే వీటి అలిగెట్టాడు నా మీద కాదనేగా, నేను ఎవడో పరాయి ఉన్నానేగా నా మీద ఎంత కోపం పెట్టుకున్నావు. అది లేదు, ఎదిగిన కొడుకు మీద చెయ్యి చేసుకోవడం తప్పేరా, నన్ను క్షమించు. కానీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు అమ్మని మళ్ళా కొట్టినావుకో మళ్ళా తంతా, మళ్ళా తంతాను. వద్దురా, ఆ ఎర్రి బాగులు దాని మీద చెయ్యెత్త పాకరా. చూడు, దానికి నువ్వు అంతే ప్రాణంరా. తను తల్లి కాకపోయినా నువ్వు కొట్టినా తిట్టినా నీ పిల్లంగా నీ చేతిలో రాలిపోవాలనేరా దాని ఏవా. ఆ అమ్మమ్మ ఇంటి దీపంగా ఆ ఇల్లాల చేత కంట నీరు పెట్టించపాక. చూడు, ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకు పోవురా. శవాలతో మాట్లాడే నా కొడుకు సామెతలు చెప్తున్నాడు ఏందా అనుకుంటున్నావా? ఆ శవాలతో వచ్చేటాడు కూడా ఊళ్ళో ఎన్ని కోతలు కూసినా ఆడకొచ్చేటప్పటికి తటి యాదంతా చెప్పాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయి మనసు మీద కొట్టబా. ఏమయ్యా అయ్యా అని పిలిచినావు కదా, అందుకనే పెద్ద ఏదో నాకు మొక్కలు చెప్పిన మనసులో పెళ్ళి. అట్టగయ్యా, మనం తింటావయ్యా. ఇగో ఇది వద్దులే. ఇగో కోడలు పిల్ల, నా కొడుకు వచ్చాడు, అన్నం తీసుకురా. ఎప్పుడు తిన్నాడు ఏమో. కోడలు వస్తుంది, కూడి తెస్తుంది, నువ్వు నడువాల్సయ్యా. ఇగో ఈ తుండుని ఎత్తికింది ఎత్తుకో. పిచ్చి సన్నాసు, ఒకరి మీద ఒకరికి ప్రేమే, పైకి ఊసలు. శివా చాలయ్యా, ఈ జన్మకి ఈ తుప్తి చాలయ్యా. ఆడు నన్ను అయ్యా అని పిలిచినాడు, ఆ అమ్మ నన్ను మామ అని పిలిచినాడు. ఇది ఇప్పుడు నేను చచ్చిపోయినా నాకు దిగులు లేదయ్యా. నా కోసం ఏడిచేటాన్ని కూడా ఎవరు లేరు, వెళ్ళిపోరు తప్ప. నాకు ఎంత ఆనందం ఇచ్చింది నీకు. నా శర్మంతో చెప్పులు కుట్టించిన తప్పులేదయ్యా. నువ్వు ఇస్తానన్నవే లచ్చలో, ఇప్పుడు నా చేతిలో ఇట్లా నాకు ఇంత ఆనందం కలగదయ్యా, ఇంత ఆనందం కలగదు. అయ్యా మావయ్య, అయ్యా మావయ్య, రేపైనా నా కొడక సరే అని జన్మకే. హలో మిస్టర్ సిన్హా, నేను గోవర్ధన్. రేపటితో మన గడువు పూర్తవుతుంది. హలో, నన్ను రెడీగా ఉండమన్నారు ఓడిపోవటానికి, నేను రెడీగా ఉన్నాను సరెండర్ అవ్వటానికి. హలో మిస్టర్ సిన్హా, ఏమిటి మాట్లాడలేదు? ఓ, అర్థమైంది. డోంట్ వర్రీ, ఇంకా మీకు 24 గంటల టైం ఉంది నన్ను ఓడించడానికి. గుడ్ లక్.
మొగుడు చెడ్డోడేం కాదయ్యా, చాలా మంచోడు. పెళ్ళై 5 ఏళ్ళైనా నాకు పిల్లలు లేరు. ఈ ఒక్క కారణం చాలన్నా నొక్కేదానికి. కానీ అత్త చేయలేదు అంటే తమ్ముదానికి ప్రేమ ఉన్నట్టేగా. మామ రా అన్నం తిందు గాని. ఏదో తప్పు చేసినట్టు మాదిరిగా అట్ట తలదించుకుంటావేంది? కొట్టింది నీ పెళ్ళనేగా, తప్పులేదులే. అన్నం తిన. నీ మీద నాకు ఎప్పుడు కోపం లేదే, కాకపోతే అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు అన్నం తిన. మనకి పిల్లలు లేకపోవటానికి నేను కారణమేనే. అయినా ఇప్పుడు ఇయ్యాలన్నీ ఎందుకు? పొద్దు నుంచి టీ నీళ్ళు కూడా తాగలేదు. అన్నం తినని చెప్తారా? అది కాదే, నేను ఎప్పుడు నిన్ను కొట్టాలని అనుకోనే. కాకపోతే ఏదో తెలియని బాధ, నా మీద నాకు కోపం. అందుకే నిన్ను కొట్టి ఆ బాధ తీసుకుంటా ఉంటాను. నేను తెలియక ఏదైనా తప్పు చెప్తే అమ్మ నా కడుపులో దాచుకోలే, అంతేగాని కసి పెంచుకోవాగా. ఏంటయ్యా ఆ మాటలు? కసి పెంచుకోవడానికి నువ్వేమన్నా పరాయుడివా? నా ఉడివి కాదు. నీ పిల్లనే కాదయ్యా, నీ తల్లిని కూడా. అయినా నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు చాలదు. మనకి ఇంకా ఏరే పిల్లలు ఎందుకు?
తీసుకోమ్మా, తీసుకోమ్మా. డబ్బులు తీసుకో బైరాగి, తీసుకో బైరాగి. తీసుకో సుమాతి. ఇన్నాళ్ళు నా ప్రయోగానికి సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ కళ్ళకి నేను పిచ్చోళ్ళగా, డబ్బుంటే లెక్కలేని వాళ్ళ కనిపించవచ్చు, కానీ ఇదంతా ఎందుకు చేశానంటే కేవలం నా అహం తృప్తిపరచుకోవడం కోసం. ఎస్, కేవలం నా అహం తృప్తిపరచుకోవడం కోసమే. కానీ నా అహం తృప్తి పడిందా లేదా అన్న విషయం మాత్రం తెలియలేదు. నాకు సహకరించిన మీ అందరికీ ఒక్క నిమిషం ఆగు బాబు. నువ్వు చెప్పాల్సిందంతా చెప్పేసి వెళ్ళిపోతే సరిపోద్దా? మేము చెప్పేది కూడా తినేళ్ళు, దానికేం డబ్బులు అడగంలే. మంగ, ఆ డబ్బులు ఇలా అయ్యే, ఆ డబ్బులు ఇలా అయ్యే. అయ్యా, ఆ డబ్బులు ఇలా అయ్యి. నీ కొడుకుని అడుగుతున్నాను, ఇయే. చూడు బాబు, నువ్వు ఇప్పుడు దాకా మాకు అర్థం కానిది ఏందేందో మాట్లాడావు. అదేంది నీ అహం తృప్తి పరుచుకోవటానికని అదని ఇదని ఏందేందో మాట్లాడావు. మాకు ఒక్క మొక్క అర్థం కాదు, కానీ ఒక్కటి మాత్రం మాకు అర్థమైంది. నువ్వు మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నావని. నీతో పాటే నువ్వు కల్పించిన బంధాలు కూడా మమ్మల్ని వదిలేస్తున్నాయని. అంతే కదా బాబు, నువ్వు వచ్చావు, కొట్టుకు సచ్చి మాకు డబ్బులు ఇస్తాను, ప్రేమగా కలిసి ఉండండి అన్నావు. నువ్వు ఇస్తానన్న డబ్బు కాసిపడి నిజంగా ప్రేమగా బతకాల్సింది మేము ప్రేమ నటిస్త బతకాలనుకున్నాం. అంతేకాదు, ఈయన్ని తీసుకొచ్చావు, మీ అయ్యా అన్నావు, మీకు పెద్ద దిక్కుగా ఉంటాడు అన్నావు, దానికి పెడతానన్నావు, అందుకు సరే అన్నావు. నువ్వు ఏ ఉద్దేశంతో మాకు డబ్బులు ఇచ్చావో మాకైతే తెలియదు, కానీ నువ్వు వచ్చాకే మాలో ఉన్న బంధాలు అనుబంధాలు బయటపడ్డాయి. ఇప్పుడు నీతో పాటు అవి కూడా వెళ్ళిపోతాయని భయంగా ఉంది. ఎందుకు వెళ్ళిపోతాయి? ఎందుక ఎందుకు బాబు, ఈ మా దగ్గర ఉన్నంత కాలం మా మనసులను తోలిసేస్తానే ఉంటే ఈ డబ్బు కోసమే మేము ప్రేమలో అభిమానాలు నటించాం కదా అని.
విడిపోయామని ప్రతి క్షణం గుర్తొచ్చినప్పుడల్లా మా గుండెలు పగిలిపోతా ఉంటాయి బాబా. ఈ డబ్బు కోసమే మేము మనసుల్లా మసిలామని గుర్తొచ్చినప్పుడల్లా మమ్మల్ని మేము క్షమించుకోలేం బాబు. అంతే వద్దు, మాకు డబ్బొద్దు బాబు, వద్దు. అవును బాబు, నా కొడుకు సత్యనే చెప్పాడు. ఎడో సమాధుల మధ్యలో బతికే నన్ను ఎడకు తెచ్చి ప్రేమించే కొడుకునిచ్చినావు, కూతుర్లాంటి కోడలు చక్కని కుటుంబం అయినది. కానీ ఈ అందమైన బంధాలు మా ఓడన్నట్టు డబ్బులు తీసుకుంటేనే వచ్చినాయి అని గుర్తొచ్చినప్పుడు అలా మమ్మల్ని మేమే చంపుకోవాలనిపిస్తుంది. ఈ డబ్బులు మాకు నువ్వే అట్కే. నువ్వెవరు యాడ్ నుంచి వచ్చావో కూడా మాకు తెలుదు. కానీ ఆనందం అంటే ఏంటో తెలియని గొప్పలో, ఎప్పుడు చిటపట్లాడుతూ సిల్లుపురులాడే ఈ గొప్పలో ఆనందం అంటే ఏంటో నువ్వు వచ్చినాకే తెలిసినదయ్యా. మాకు తృప్తి చాలు. ఈ డబ్బు మాకొద్దయ్యా, మాకొద్దు. అటు నువ్వే తీసుకెళ్ళు, నువ్వే తీసుకెళ్ళు బాబు. మేము నిన్ను చిన్న కోరిక కోరచ్చా? మేము అందరం ప్రేమగా కలిసి ఉంటే మాకు లచ్చలెత్తానన్నావు, ఇచ్చావు. కానీ ఆ లచ్చలు మాకు వస్తాయా? నువ్వు కావాలి. మేమందరం కలిసి ఉంటానికి కారణమైన నువ్వు మాకు కావాలి అని చెప్పి నిన్ను మేము ఉండమని అన్నాం. అలా ఉంచేసుకోవటానికి, నువ్వు ఇచ్చినట్టుగా నీకు ఇవ్వటానికి, నీ కారు ఉన్నట్టుగా మాట్లాడాలి అర్థం. అందుకే సంవత్సరానికి ఒక్కరోజు మా దగ్గరికి రా అయ్యా. నువ్వు అడిగే ప్రశాంత జీవితం మేము అతి ఇవ్వగలం బాబా. వస్తావయ్యా? వస్తానని చెప్పయ్యా. నువ్వు వస్తానంటే ఈ కళతో ఎదురు చూస్తా. ఈడ నీకొక అమ్మున్నది, నాన్నున్నాడు, నిన్ను మనసారా దీయించడానికి ఈ తాతయ్య ఉన్నాడు. వస్తానని చెప్పయ్యా. నీనాటి కొడుకు నేను కన్నేకపోయినా నువ్వే నా కొడుకు అనుకున్నానయ్యా. సంవత్సరానికి ఒక్క రోజైనా ఈ అమ్మ కోసం రాలేవా అయ్యా? వస్తానని చెప్పయ్యా. గెలిచావు గోవర్ధన్ రావు, నువ్వే గెలిచావు. ఓడిపోయాను, పూర్తిగా ఓడిపోయాను. డబ్బుతో బంధాలను కొనగలను వాదించిన నేను పూర్తిగా ఓడిపోయాను. డబ్బు మనిషి జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒక మనిషి మనిషిగా బ్రతకాలంటే బంధాలు అనుబంధాలు అనే అవసరం అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాను. ఓడిపోయాను. ఎన్నాళ్ళు కరెన్సీ నోటుకు మధ్య ఉన్న విలువనే చూశాను, కానీ దానికి ఆ విలువ రావాలంటే చుట్టూ ఉన్న బోర్డరే కారణం వల్ల నిజాన్ని తెలుసుకోలేకపోయాను. కరెక్ట్. ఇన్నాళ్ళు నేను మనిషిగా బ్రతకలేదు. నేను బ్రతకపోవటమే కాదు, నా చుట్టూ ఉన్నవాడు కూడా బ్రతకనివ్వలేదు. అందరూ డబ్బు కోసం పనిచేసే యంత్రాలాగానే చూశారు. అహంకారంతో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అన్నాను అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది, మనిషికి మనిషికి మధ్య బంధాలు అనుబంధాలు ఏర్పడాలంటే డబ్బే అక్కర్లేదు, మనసుంటే చాలని బైరాగి తాత ద్వారా తెలుసుకున్నాను. నాకు అన్నావు, సంవత్సరానికి ఒక్కరోజైనా రాయాలి. వస్తాను, తప్పకుండా వస్తాను.
రాకపోతే నేను మనిషినే కాదు. ఆ రోజు కోసం మీరు ఎదురు చూడటం కాదు, ఆ రోజు ఎప్పుడు వస్తుందా నేను ఎదురు చూస్తాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను ఓడిపోయాను గోవర్ధన్ రావు గారు, ఆయన ముందు సగర్భంగా నిలబడాలి.